నాయకుడు బలహీనుడైతే శత్రువులు ఒక్కటవుతారు. ఇక్కడ ఆ నాయకత్వాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తారు, లేదా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తారు. అమెరికాలో బైడెన్ అనే ఒక అసమర్థుడి జీవితయాత్ర ముగుస్తోంది రేపు జనవరి 20కి. అయితే ఈ లోపుగానే మూడో ప్రపంచ యుద్ధం తేవాలన్నటువంటి ప్రయత్నాలు, కుట్రలు, దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మనం పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన కథనాలు కూడా చూసాం. అయితే ఇక్కడ కీ పాయింట్ ఏంటయ్యా అంటే, ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలలో డాలర్ దెబ్బతినేటటువంటి పరిస్థితిని సృష్టించడం కోసం బ్రిక్స్ కరెన్సీ అన్నది ఇటు చైనా, రష్యా, సౌదీ అరేబియా వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేస్తుంటే భారతదేశం దాన్ని ఆపుతూ వచ్చింది. ఎందుకంటే చివరికి దీని మీదన గ్రిప్పు ఇప్పుడు డాలర్ మీదన ఇట్లాగే అన్ని దేశాలు కలిపని ప్రిపేర్ చేస్తే అమెరికా చేతికి గ్రిప్ వచ్చింది. వాస్తవంగా ముందు బ్రిక్స్ కరెన్సీ కాకుండా యువాన్ లేదా రూబెల్ ఈ రెండింటిని ఎంచుకున్న రష్యా కానీ చైనా కానీ తన కరెన్సీని మిగతా దేశాల కరెన్సీగా గుర్తించేటట్టు డాలర్ లాగా చేయాలని చూసినాయి. కానీ భారత్ ఆపింది జాగ్రత్తగా. ఇప్పుడు దాంతో బ్రిక్స్ కరెన్సీ అనే ఒక కొత్త కరెన్సీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే, దాంతోపాటుగా యూరోకే దెబ్బ కొట్టేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ట్రంప్ హయాం మళ్ళీ వస్తున్నటువంటి నేపథ్యంలో ట్రంప్ చేసిన హెచ్చరిక చాలా కీలకమైనటువంటిది. డాలర్ని దెబ్బతీయాలనుకునేటటువంటి దేశాల మీద ఆంక్షలు విధిస్తామన్నట్టు. ఈ 4 ఏళ్ళు, రాబోయే 4 ఏళ్లలో చైనా, రష్యా డాలర్ని ఏమీ చేయలేవు. భారత్ కూడా రష్యాకో చైనాకో పెత్తనం ఇవ్వడానికి సిద్ధంగా లేదు. డాలర్ పెరగాలని కోరుకోదు. అలాగని డాలర్ అంతం కోసం జరిగే పోర్లు శత్రువులకి, అమెరికా శత్రువులకి జట్టు కట్టదు భారతదేశం.